ప్రేక్షకులకందరికీ ప్రేమ తీరంలోకి తిరిగి స్వాగతం. ఈరోజు అగ్నివంశం ఎపిసోడ్ 5కు మొదలు పెడుతున్నాం. దిస్ ఇస్ నవీన్. అయితే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసి మరింత సపోర్ట్ని చేకూరుస్తారని ఆశిస్తూ ఇక ఆలస్యం చేయకుండా అగ్నివంశం 5లోకి వెళ్ళిపోదాం. బ్లాక్మెయిల్ యొక్క మొదటి దెబ్బ మరియు గుండెల పుట్టిన శంక. మరుసటి రోజు ఉదయం 6:30 అగ్నివంశం భవన్లో ఇంకా నిశ్శబ్దం. సూర్యుడు తూర్పు వైపు గోడల మీదుగా కాంతి విసురుతున్నాడు. గార్డెన్లో పక్షులు పాడుతున్నాయి. కానీ ఇంటి లోపలి వాతావరణం ఒక భారీ తుఫాను ముందు నిశ్శబ్దంలా ఉంది. గత రాత్రి గార్డెన్లో జరిగిన ఘర్షణ తర్వాత ఎవరూ నిద్రపోలేదు. కావ్య రాత్రంతా కళ్ళు మూసుకోలేకపోయింది. ఆమె మనసులో ప్రవీణ్ మాటలు, రాహుల్ రక్షణ హామీ, రాఘవరెడ్డి భయం అన్నీ ఒక గందరగోళంగా మారాయి. కావ్య బెడ్ మీద నుంచి లేచి బాల్కనీలోకి వచ్చింది. చల్లని గాలి ఆమె ముఖాన్ని తాకుతోంది. ఆమె మెడలో మంగళసూత్రం ఇంకా భారంగా అనిపిస్తోంది. ఆమె చేతిలో ఉన్న మొబైల్ను తీసి పాత ఫోటోలు చూడటం మొదలుపెట్టింది. ప్రవీణ్తో సముద్రం ఒడ్డున నవ్వుతూ ఉన్న ఫోటోలు, ఆ రోజుల్లో అతని కళ్ళల్లో ఉన్న ప్రేమ. ఇప్పుడు అదే కళ్ళల్లో ఆగ్రహం, పగ, ఒక చిన్న బాధ కూడా కలిసి ఉంది. ఆమె మనసులో ఒక ప్రశ్న మళ్ళీ మళ్ళీ తిరుగుతోంది. ప్రవీణ్, నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావా లేక నన్ను శిక్షించాలనుకుంటున్నావా? అదే సమయంలో గెస్ట్ హౌస్లో ప్రవీణ్ లేచాడు. అతను బెడ్ మీద నుంచి లేచి బాల్కనీలోకి వచ్చాడు. అతని చేతిలో ఒక పాత లెటర్ ఉంది. అది కావ్య రాసినది. అతను ఆ లెటర్ను చదివాడు. ఆమె చేతి అక్షరాలు ఇప్పటికీ అదే ఉన్నాయి. ప్రవీణ్, నువ్వు నా జీవితంలోకి వచ్చిన రోజు నుంచి నేను సంతోషంగా ఉన్నాను. నువ్వు నా ప్రపంచమయ్యావు. నేను నిన్ను ఎప్పటికీ వదలను. ప్రవీణ్ కళ్ళలో ఒక చిన్న కన్నీరు తిరిగింది. అతను ఆ లెటర్ను గట్టిగా పట్టుకున్నాడు. కావ్య, నన్ను నువ్వు వదిలేశావు. నువ్వు నా ప్రేమను త్రోసిపుచ్చావు. ఇప్పుడు నేను నీకు అదే చూస్తాను. నువ్వు నా బాధను అనుభవించాలి. అతను లెటర్ను మళ్ళీ డ్రాయర్లో పెట్టి ల్యాప్టాప్ ఓపెన్ చేశాడు. అతని స్క్రీన్ మీద రాఘవరెడ్డి బిజినెస్ డాక్యుమెంట్స్ ఓపెన్ అయ్యాయి. ఒక ఫైల్ పేరు ప్రాజెక్ట్ బ్లాక్మెయిల్ ఫేజ్ 1 అని. అతను ఆ ఫైల్ను ఓపెన్ చేశాడు. అందులో రాఘవరెడ్డి గతంలో చేసిన అక్రమాల లిస్ట్, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్, ఒక పాత మోసం గురించి డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. ప్రవీణ్ చిన్నగా నవ్వాడు. ఇది మొదటి దెబ్బ. ఇక మీరు నా చేతిలో ఉన్నారు అన్నయ్యా. ఉదయం 8 గంటలు. కావ్య కిచెన్లో టీ తయారు చేస్తుంది. రాహుల్ వచ్చి ఆమె వెనుక నిలబడ్డాడు. అతను ఆమె భుజంపై చేయి వేశాడు. కావ్య, రాత్రి నీకు నిద్ర పట్టిందా? కావ్య తల ఊపింది. కొంచెం, కానీ మనసు ఆగడం లేదు రాహుల్. రాహుల్ ఆమెను తిరిగి తిప్పి తన వైపు చూపించాడు. నువ్వు ఒంటరిగా ఆలోచించకు. మనమిద్దరం కలిసి ఎదుర్కొంటాం. నేను నా తండ్రితో మాట్లాడాను. అతను ప్రవీణ్ను బయటకు తరిమేలా అనుకుంటాడు. కానీ నేను అంత సులభంగా చేయను. మనం లీగల్గా ఎదుర్కొంటాం. కావ్య అతని కళ్ళల్లో చూసింది. నువ్వు నన్ను ఇంత రక్షిస్తున్నావు, కానీ నేను నిన్ను బాధ పెడుతున్నాను రాహుల్. రాహుల్ ఆమెను కౌగిలించుకున్నాడు. నువ్వు నన్ను బాధ పెట్టడం లేదు కావ్య. ఇది మన జీవితం. మనం కలిసి దీన్ని గెలుస్తాం. అదే సమయంలో రాఘవరెడ్డి స్టడీ రూమ్లో ఒంటరిగా కూర్చుని ఉన్నాడు. అతని ముందు ఓ ఫైల్ ఓపెన్ ఉంది. అతను ఫోన్ తీసి ఒక నెంబర్ కాల్ చేశాడు. హలో. అవును, ప్రవీణ్ గురించి అన్నీ తీసుకో. అతను గత 5 ఏళ్ళు ఏం చేశాడో, ఎవరిది కలిసి పని చేశాడో అన్నీ తెలుసుకో. నాకు త్వరగా రిపోర్ట్ ఇవ్వు. అతను ఫోన్ పెట్టాక ఒక పాత ఫోటో తీసి చూశాడు. అది రాఘవరెడ్డి యవ్వనంలో ఉన్న ఫోటో. అతని పక్కన ఒక మహిళ ఉంది. ఆ మహిళ ముఖం మీద ఒక చిన్న బాధ కనిపిస్తోంది.
రాఘవరెడ్డి ఆ ఫోటోను చూసి ఏడ్చాడు. చాలా ఏళ్ల తరువాత మొదటిసారి. ఈ రహస్యం బయటకు వస్తే నా జీవితం ముగిసిపోతుంది. మధ్యాహ్నం 1 గంటకు ప్రవీణ్ ఇంటి హాల్లో కూర్చుని ఫోన్లో మాట్లాడుతున్నాడు. అతని స్వరం చాలా నిశ్శబ్దంగా కానీ అధికారంగా ఉంది. అవును, రాఘవరెడ్డి ఫైల్స్ రెడీ చేయండి. మొదటి లీక్ రేపు ఉదయం జరగాలి. మీడియాకు రెడీగా ఉంచండి. ఇది మొదటి దెబ్బ. అతను ఫోన్ పెట్టాక కావ్య గది వైపు చూశాడు. ఆమె గది తలుపు మూసుకొని ఉంది. అతను చిన్నగా నవ్వాడు. కావ్య, నువ్వు ఇంకా నన్ను అర్థం చేసుకోలేదు. నేను నిన్ను బాధ పెట్టడానికి రాలేదు, నిన్ను రక్షించడానికి వచ్చాను. కానీ ముందు నీ కుటుంబం నాకు చెల్లించాలి. సాయంత్రం 5 గంటలకు. కావ్య గార్డెన్లో నడుస్తుంది. ఆమె మనసు చాలా గందరగోళంలో ఉంది. ఆమెకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. అదే ప్రవీణ్తో మాట్లాడాలి అని. అతన్ని అర్థం చేసుకోవాలి. ఆమె గెస్ట్ హౌస్ వైపు నడిచింది. గెస్ట్ హౌస్ డోర్ ఓపెన్ ఉంది. ఆమె లోపలికి వెళ్ళింది. ప్రవీణ్ ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉన్నాడు. ఆమెను చూసి అతను లేచాడు. కావ్య, నువ్వు వచ్చావా? కావ్య దూరంగా నిలబడి, ప్రవీణ్, నేను నీతో మాట్లాడాలి. నువ్వు ఏం చేస్తున్నావో చెప్పు. నువ్వు నన్ను బాధ పెట్టాలనుకుంటున్నావా? ప్రవీణ్ ఆమె దగ్గరకు వచ్చాడు. నేను నిన్ను బాధ పెట్టాలనుకోలేదు కావ్య. నేను నిన్ను రక్షించాలనుకుంటున్నాను. నువ్వు ఈ ఇంట్లో బందీలా ఉన్నావు. రాహుల్ నిన్ను ప్రేమించడం లేదు. అతను తన తండ్రి ఆదేశాల మీద ఆధారపడి నిన్ను కాపాడాలనుకుతున్నాడు. కావ్య కోపంగా, నీకు ఏం తెలుసు? రాహుల్ నన్ను రక్షిస్తున్నాడు. అతను మంచివాడు. ప్రవీణ్ ఆమెకు దగ్గరగా వచ్చాడు. మంచివాడా? అతను తన తండ్రి మాటలు విని నిన్ను పెళ్లి చేసుకున్నాడు. అతనికి నీ మీద ప్రేమ లేదు కావ్య. అతను కేవలం బాధ్యతగా నిన్ను చూస్తున్నాడు. కావ్య కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ప్రవీణ్. రాహుల్ నన్ను ప్రేమిస్తున్నాడు. ప్రవీణ్ ఆమె చేతిని పట్టుకున్నాడు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను కావ్య. నేను నిన్ను బయటకు తీసుకెళ్తాను. మనం మళ్ళీ మొదలు పెడదాం. కావ్య చేతిని లాగేసుకుంది. నేను రాహుల్ను వదలను ప్రవీణ్. నేను అతనితో ఉంటాను. ప్రవీణ్ కళ్ళలో ఆగ్రహం పెరిగింది. సరే, నువ్వు నా మాట వినకపోతే నేను నీకు ఒక రహస్యం చెప్తాను. నీ భర్త తండ్రి గతంలో నా ఫ్యామిలీని నాశనం చేశాడు. నా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. అంతా రాఘవరెడ్డి వల్లే. కావ్య షాక్ అయింది. ఏమిటి? అది నిజమా? ప్రవీణ్, అవును, ఇది నాకు పగకు కారణం. ఇప్పుడు నేను వాళ్ళను శిక్షిస్తాను. నువ్వు నాతో రా, లేకపోతే రాఘవరెడ్డి రహస్యాలు బయటకు వస్తాయి. కావ్య భయంతో వెనక్కి తప్పుకుంది. నేను ఆలోచిస్తాను. ఆమె వేగంగా బయటకు వచ్చింది. ఆమె గదికి వచ్చి రాహుల్కు మెసేజ్ చేసింది. రాహుల్, నాకు మాట్లాడాలి. త్వరగా రా, నీతో కొంచెం పని ఉంది. రాహుల్ వచ్చాడు. కావ్య ఏడుస్తూ అతనికి అన్నీ చెప్పింది. రాహుల్ కోపంతో, అతను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నేను నా తండ్రితో మాట్లాడుతాను. కానీ రాఘవరెడ్డి గదిలోకి వచ్చాడు. అతని ముఖం భయంతో నిండి ఉంది. రాహుల్, కావ్య, ప్రవీణ్ మనల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. అతని దగ్గర నా పాత రహస్యాలు ఉన్నాయి. అతను కావ్యను కావాలని అడుగుతున్నాడు. రాహుల్ షాక్ అయ్యాడు. ఏం రహస్యాలు తండ్రి? రాఘవరెడ్డి కళ్ళు మూసుకున్నాడు. గతంలో నేను ఒక పెద్ద డీల్లో మోసం చేశాను. అది బయటకు వస్తే మన ఫ్యామిలీ ముగిసిపోతుంది. కావ్య భయంతో, అయితే ఏం చేయాలి? రాహుల్, నిశ్చయంగా మనం పోరాడతాం. నేను ప్రవీణ్ని ఎదుర్కొంటాను. ఎపిసోడ్ చివరిలో ప్రవీణ్ తన గదిలో ఒక ఫోన్ కాల్ చేస్తున్నాడు. అవును, మొదటి లీక్ రేపు ఉదయం. రాఘవరెడ్డి రహస్యాలు బయటకు రావాలి. ఇది మొదటి దెబ్బ. ఇంతటితో ఈ ఎపిసోడ్ సస్పెన్స్తో ముగుస్తుంది. తర్వాత ఎపిసోడ్లో ప్రవీణ్ మొదటి బ్లాక్మెయిల్ లీక్, మీడియాలో సంచలనం, రాఘవరెడ్డి కుట్రలు, కావ్య మరియు రాహుల్ మధ్య భావోద్వేగ దూరం పెరగడం.
మరియు ప్రవీణ్ ప్లాన్లో తొలి విజయం, ఇవన్నీ తరువాతి ఎపిసోడ్లో 6లో చూద్దాం. చివరి దాకా చూసినందుకు ధన్యవాదాలు. ఎపిసోడ్ ఉత్కంఠభరితమైన సస్పెన్స్తో సాగుతుందని ఆశిస్తూ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ప్రేమ తీరంలో. ధన్యవాదాలు.